లాయక్ టీవీ. లాయక్ టీవీకి స్వాగతం. ఈ రోజున మన ఆఫీసులో సామాజిక కార్యకర్త రామలింగం గారు చాలా ఆవేదనతో వచ్చి ఫుట్పాత్ జిహాద్ అనేటువంటిది చాప కింద నీరులాగా చాలా ప్రమాదకరంగా విస్తరిస్తున్నది, ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు చెప్పేటువంటి ఫుట్పాత్ జిహాద్ ఏంటో ప్రజలకు వివరిస్తారా? తప్పకుండా. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం కొన్ని సంవత్సరాల క్రితం హలాల్ అనే శబ్దాన్ని విన్నాం. అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు మనం. ఈరోజు అది ఎంత పెద్ద మహమ్మారిగా మారిందనంటే టెర్రరిస్టులకే ఫండ్స్ ఇచ్చేంతగా మారిపోయి యావత్ ప్రపంచాన్నే ఏలేంత స్థితికి వచ్చింది. అలాగే లవ్ జిహాద్ గురించి విన్నాం ఎప్పుడో. అది ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. జమీన్ జిహాద్ అన్య మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాలు కానివ్వండి, మిగతా ఉద్దేశానికని కానివ్వండి, అక్రమంగా అన్యాయంగా ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించారో మీకు తెలుసు జమీన్ జిహాద్ కింద. సో ఇదే విధంగా మనం అప్పుడు ఇగ్నోర్ చేసినవి, అప్పుడు మనము చిన్నవేలే అనుకున్న విషయాలు ఈరోజు భూతంగా మారిపోయి మన ముందు నిలబడ్డాయి. అట్లాంటి విషయమే మనం ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. మీరందరూ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బస్ స్టాండ్కి వెళ్తుంటారు, రైల్వే స్టేషన్కి వెళ్తుంటారు, మార్కెట్కి వెళ్తుంటారు, మిగతా చోట్ల జనసంచారం ఉన్న చోట్లకి వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా ఆటో స్టాండ్ పక్కన కానివ్వండి, బస్ స్టాండ్స్ పక్కన కానివ్వండి, ట్యాక్సీ స్టాండ్ పక్కన కానివ్వండి, ఈ చుట్టుపక్కల అక్రమంగా ఆక్రమించేవి ఫుట్పాత్లు, పేవ్మెంట్లు ఆక్రమించినవి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దాంట్లో 10 ఆక్రమణలు ఉంటే దాదాపు 8 కానీ 9 కానీ అన్య మతస్థులే ఉంటాయి. ఇక్కడ నా ఉద్దేశం మత విద్వేషాల గురించి రెచ్చగొట్టడం అని కాదు, వైరవాడని ఒక వర్గం గురించి మాట్లాడడం కాదు. సో ఈ ఆక్రమణలు ఈరోజు మనకెందుకులే అని వదిలేస్తే, ఏదైతే హలాల్, లవ్ జిహాద్, జమీన్ జిహాద్, నౌకరీ జిహాద్ ఇవన్నిటికంటే ఒక పెద్ద భూతంలాగా తయారవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఆగ్రాలో 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఖాళీ చేయించడానికి మిలిటరీని దించాల్సి వచ్చింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో వాళ్ళు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయించడానికి ఒక మిలిటరీ పార్టీని దించాల్సి వచ్చింది. అక్రమ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, అది బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, మన ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏ విధంగా ఉంటుంది? చిన్న టేబుల్, స్టూల్, ఆ తర్వాత ఓ తాటిపత్రి, ఓ 4 సంవత్సరాల తర్వాత అది మెల్లగా చిన్నగా రేకుల షెడ్ ఏర్పడుతుంది. అదే ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ సిమెంట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. సో ఈరోజు మనకి ఈ అక్రమ ఆక్రమణల వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అనైతికంగా పనులు జరుగుతున్నాయి. మనము ముఖ్యంగా కొన్ని సిటీస్లో టెర్రరిస్టులు కూడా ఈ ఆక్రమణలో పట్టుబడ్డ కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్లో టెర్రరిస్టులు పట్టుబడ్డారు ఈ ఆక్రమణలో ఓ వ్యాపారాలు చేసుకుంటూ. ఇది పెరిగి పెద్దయి మహమ్మారిగా భారీ భూతంగా మనల్ని కబలించేంత వరకు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా మనవి ఒకటే, ఏంటి ఇది మహమ్మారి కాకుండా ఇది ఒక అంటే కావాలని చేస్తున్న షడ్యంత్రమా, లేదు అనుకోకుండా జరుగుతున్న సంఘటనలా అని విశ్లేషించండి ఒకసారి, మీకే ఏర్పడుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇంటెలిజెన్స్ శాఖని, మిగతా సంస్థలని కోరేది ఒకటే, ఈ ఆక్రమణని ముఖ్యంగా పేవ్మెంట్, ఫుట్పాత్ ఆక్రమణని ఆపండి. వీలున్నప్పుడు మీ నగర సంస్థలో కానివ్వండి, మా తాలూకాలో కానివ్వండి, ఇమ్మీడియట్గా మీకు ఎక్కడ కనబడితే అక్కడ పోయి మున్సిపాలిటీలో, పంచాయతీరాజ్లో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అవి కంప్లైంట్స్ ఇవ్వండి, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని. ఈ సంగతులన్నీ ప్రభుత్వ యంత్రాంగానికి తెలియక కాదు, పోలీసుకు తెలియక కాదు, కాకపోతే మేము ఎన్ని చోట్లయితే అడిగామో ఈ ఆక్రమణల్ని ఆపండి అని, మాకు కంప్లైంట్ లేకుండా, రిటర్న్ కంప్లైంట్ లేకుండా మేము చర్య తీసుకోము అని చెప్పారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం వాళ్ళన్న ప్రకారమే
వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళని తొలగించే అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. ఇది పెద్దగా పెరిగి మహమ్మారి అయి భూతంగా మారి మనని కబలించకుండా చూడండి. జై శ్రీరామ్. రామలింగం గారు విషయాన్ని చాలా వివరంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా బాగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. भारत माता की